నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ ను ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో అరెస్టు చేసి కాకినాడకు తీసుకొచ్చిన ప్రత్యేక పోలీసు బృందాలు. జగదీష్ రెడ్డి హత్య, అతని భార్య, కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారణమైన వేధింపులు, బెదిరింపులు, ఇతర కోణాలపై సిట్ అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. దళిత కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతులు, శానిటేషన్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. జస్టిస్ పున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు బలవన్మరణానికి కారణమైన షేక్ సాదిక్ ఖాన్ ను కఠినంగా శిక్షించాలని హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు కాజేశారన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజుతో పాటు వారి కుటుంబ సభ్యుల బలవన్మరణానికి కారకుడైన షేక్ సాదిక్ ఖాన్ ను కాకినాడ జిల్లా పోలీసులు ఉత్తరప్రదేశ్లో అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బలవన్మరణానికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి నూకరాజు, ఆయన భార్య కొవ్వూరి సౌజన్య ఈ నెల 16వ తేదీన రాజమండ్రి గోదావరిలోకి దూకి గల్లంతయ్యారని, సౌజన్య తనయుడు రియాన్స్ కార్తికేయ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డారని, కేసు దర్యాప్తులో లభించిన సూసైడ్ నోట్లో సాదిక్ ఖాన్ వేధింపులు, జగదీష్ రెడ్డి మృతికి సంబంధించిన సంచలన ఆరోపణలు ఉన్నాయని, దీంతో జగదీష్ రెడ్డి తండ్రి ఫిర్యాదుపై సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మీరట్ చేరుకున్న ప్రత్యేక బృందం స్థానిక పోలీసుల సహకారంతో ఆగస్టు 22వ తేదీన నౌచండి ప్రాంతంలో సాదిక్ ఖాన్ ను అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్పై నిందితుడిని కాకినాడకు తీసుకురావడం జరిగిందన్నారు. సమస్యకు ఆత్మహత్య మాత్రమే పరిష్కారం కాదని, ఎవరైనా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు తమకు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని జిల్లా ఎస్పీ కోరారు. కాకినాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ సారథ్యంలో నిందితుడిని అరెస్టు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో 260/25 గా రిజిస్టర్ అయిన ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు గురించి అరెస్ట్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో ప్రీకర్సర్ మీకు అందరికీ తెలుసు. 16వ తారీఖున ఆదివారం రోజు రాత్రి 10:30-11:30 మధ్యలో గోదావరి మీద బ్రిడ్జ్ నుంచి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజ్ గారు అలాంగ్ విత్ హిస్ వైఫ్, డాటర్ అండ్ గ్రాండ్ సన్ నలుగురు సూసైడ్ చేసుకోవడానికి గోదావరిలోకి దూకడం జరిగింది. ఆ తర్వాత రోజు పొద్దున్న రాజమండ్రిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన తర్వాత నూకరాజ్ గారి సూసైడ్ నోట్ ఒకటి దొరకడం జరిగింది. దాని ఆధారంగా రాజమండ్రిలో అబేట్మెంట్ సూసైడ్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత నూకరాజ్ గారి డాటర్ ఎవరైతే ఉన్నారో సౌజన్య గారు, ఆమె ఇంకొక సూసైడ్ నోట్ రాయటం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఒక స్కూటీలో దొరికితే దాని ఆధారంగా భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని, భాస్కర్ రెడ్డి గారు అంటే సౌజన్య గారి హస్బెండ్ జగదీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆ సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసుండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకటం మొదలుపెట్టిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ గ్రోయలింగ్ చేస్ అక్రాస్ 5 స్టేట్స్. సాదిక్ ఖాన్ని వెంటపడి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటిక్యులస్ పోలీస్ వర్క్. రాజమండ్రి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి more than 10 teams have been deployed రకరకాల ప్లేసెస్లో. ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిని ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది మొన్న
అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీరట్లు మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ పూర్తిగా గ్యాదర్ చేసిన తర్వాత వి విల్ ఛార్జ్ షీట్ ద కేస్ ఎట్ ద అర్లియస్ట్. అట్లానే ఈ కేసులో ఎఫర్ట్ పెట్టిన చాలామంది ఇన్స్పెక్టర్స్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ నార్మల్లీ ఒక కేసు అంటే ఒకళ్ళు ఇద్దరు ఎవరు ఐఓ ఉంటే వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ ఐఓ గారు ఇక్కడ లోకల్గా ఎంక్వైరీ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉంటే మేమందరం ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఇక్కడి నుంచి రకరకాల టీమ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది కోఆర్డినేట్ చేసి సో మెనీ ఇన్స్పెక్టర్స్ హ్యావ్ బీన్ సెంట్ అవుట్ సైడ్. ఎక్కడ లీడ్ వస్తే ఆ స్టేట్ కల్లా పంపించి కొత్త భాష, కొత్త ప్లేస్, అలాంటి ఎన్విరాన్మెంట్లో కూడా అందరూ చాలా కష్టపడి పనిచేసి ఈ అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ హూ హాస్ వర్క్ వెరీ హార్డ్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ ఇస్ డన్. ఇప్పుడు ఇవాళ సాదిక్ని రిమైండ్ పంపించడం జరుగుతుంది. మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత వి విల్ ఛార్జ్ షీట్ కేసు ఎట్ ద అర్లియస్ట్. ఉన్నాయి ఇవన్నీ ఇంక్లూడ్ చేసాం ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ. వాటిలో ఏమేమి ప్రూవ్ అయితే ఇన్వెస్టిగేషన్లో వాటన్నిటి మీద ఛార్జ్ షీట్ చేయడం జరుగుతుంది. ఒకరి తర్వాత ఒకళ్ళు. ఆవిడ సూసైడ్ నోట్ ఉందండి. ఒరిజినల్ సూసైడ్ నోట్ ని బేస్ చేసుకొని భాస్కర్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం. సో ఫార్ ఇన్వెస్టిగేషన్ లో రివీల్ అవ్వలేదు. ఫర్దర్ గా వస్తే ఇంక్లూడ్ చేస్తాం వాళ్ళని. అందులో రాసి ఉందండి, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అని. చెప్పండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎవరి ఫ్యామిలీకి సాదిక్ అండి? ఆ సూసైడ్ నోట్ ప్రకారం సౌజన్య గారు కొన్ని రోజుల నుంచి సాదిక్తో రిలేషన్లో ఉన్నారండి. ఇద్దరు కలిసి కొన్ని రోజులుగా దే హావ్ బీన్ టుగెదర్. దట్ ఈస్ ద రిలేషన్. ఎవరండి? రేయాన్స్ రెడ్డి 1-2 సార్లు వాళ్ళ మదర్ సాదిక్ రెడ్డి ఇద్దరు గొడవ పడుతుండగా చూశానని చెప్పారు. జగదీష్ రెడ్డి వైఫ్ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా? అవన్నీ ఇంకా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. దానిలో ఏం ఫ్యాక్ట్స్ వస్తే వి విల్ లెట్ యు నో లేటర్. మీరు ఫస్ట్ కేసు విషయం అది సన్మానించిన వాళ్ళని అడగాలండి మీరు. ఒకటి. 2, ఏదో స్పోర్ట్స్ ఈవెంట్ రిలేటెడ్ అని చెప్పి వస్తే ప్రతి వ్యక్తికి వెంటనే యాంటిసిడెంట్స్ వెరిఫై చేయరండి. ఒక లెజిటిమేట్ కాంపిటీషన్ లో నేషనల్ లెవెల్లో ఏదో ఫస్ట్ వచ్చారని అప్రోచ్ అయ్యారు అనేది తెలుస్తా ఉంది. అల్లిబాబు, ఎస్కే అల్లిబాబు, బీసీ సిహెచ్ శ్రీనివాస్, బీసీ 266, కే కైలాష్ మస్తాన్, డిప్యూటీ టు సోలాపూర్ సార్. సార్ 4th టీమ్ సార్ సిఐ బి తిరుపతిరావు, టీమ్ నెంబర్ 5 జిఎస్ బీసీ 34-30 సార్ ముంబై మేరట్ వెళ్ళారు సార్. ఈ టీం పడుతుంది. 6th ఎంఏ వహీద్ 4PS 57 కే దుర్గా శివప్రసాద్. ఇక్కడ నుంచి ఐటీ కోర్ నుంచి ఇన్ఫర్మేషన్ అడిగి సార్. విజయబాబు తుని టౌన్ పిఎస్ సార్. PC 23-63 ఐటీ కోర్ టీమ్ సార్. PC 42-40, PC 49-26 జి నరేష్ ఐటీ కోర్ టీమ్ కాకినాడ సార్. 48-77 సిహెచ్ ఆనంద్ కుమార్ ఐటీ కోర్ సార్. ఇందులో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా ఉంది సార్. ఈ కేసుని తమ కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం పేరుతో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. దళిత పేటలు, కాలనీల్లో నెలకొన్న శానిటేషన్ రోడ్లు వంటి కనీస సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి కల్పనలో ఎదురవుతున్న వివక్షను అరికట్టాలని, దళితుల అంత్యక్రియల కోసం శ్మశాన వాటికలను కేటాయించాలని కోరారు. జస్టిస్ పొన్నయ్య కమిషన్,
కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు వివిధ మండలాల సర్వే నివేదికలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ఈ సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, దళిత సంఘాల నాయకులు, పలువురు లాయర్లు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగా వచ్చిందనంటే హాస్టల్ ఏదో రకంగా మూసేయాలని చెప్పి మూత పెట్టింది. అనేక స్కూల్లో సౌకర్యాలు లేవు. అధ్యయనం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహిస్తున్న నియోజకవర్గంలో సమస్యలు కనుక చూసుకుంటే కొమరగిరి గ్రామంలో ఎకరన్నర దళితుల శ్మశాన వాటిక ఉంటే 80 సెంట్లు ఆక్రమణకు గురైంది. అది ఒకటే కాదు, ఇవాళ పాత ఇసుకపల్లిలో చూసుకుంటే అక్కడ డ్రైనేజీలు లేవు, వృద్ధాప్య పింఛన్లు లేవు, దళితపేటలో స్కూల్ సరిగా లేదు, నాటుసారా అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి దళితపేటల్లో. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. కొత్తపల్లి గ్రామంలో రేషన్ షాపులు లేక, దళితుల పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ సెంటర్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాకతిప్ప గ్రామంలో శ్మశానానికి ప్రహారీ లేదు. అలాగే దివిలిలో చూసుకుంటే కనుక తాటిపత్రి గ్రామంలో అక్కడ దళితపేటలో అందరి ఇళ్ళకి ట్యాపులు ఉన్నాయి, కానీ దళితుల ఇళ్ళకి మాత్రం పాపం ట్యాప్ పైపులు వెళ్ళలేదు. కానీ దాదాపుగా 2000 ట్యాపులు ఇచ్చామని చెప్పి 22 లక్షల రూపాయలకి బిల్లు పెట్టారు. వీటన్నిటి మీద కూడా సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. దళితుల భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రత్యేక సర్వే చేసి ఈ ఆక్రమణకు గురైన ఏదైతే ఉన్నో, ఎవరైతే ఆక్రమణ చేశారో వాళ్ళన్నిటి మీద చర్యలు తీసుకోండి. ఎక్కడైనా మీరు అభివృద్ధి అనే పేరుతో అనవసరపు ఆర్భాట ప్రచారం మాని దళితుల సమస్యలు పరిష్కరించండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అందరికీ నమస్కారం. కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, అట్లాగే దీనికి అనుబంధంగా అనేక ప్రజా సంఘాలు, దళిత సంఘాలు రాష్ట్రంలో దళితపేటల్లో ఉన్నటువంటి సమస్యల మీద దాదాపు 2 నెలలు సర్వే చేశాం. రాష్ట్ర వ్యాపితంగా 1500 గ్రామాల్లో సర్వే చేస్తే చాలా తీవ్రమైన సమస్యలు ఈ దళితపేటలో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈ 1500 గ్రామాల సర్వేలో మాకు తెలిసింది దాదాపు 50% గ్రామాల్లో దళితపేటలకు శ్మశానాలు లేకపోవడం దుర్మార్గమైన విషయం. అట్లాగే ఉన్న చోట కూడా ఆక్రమణకు గురవటం. కొత్త మంజేరి అనే గ్రామంలో 8 ఎకరాల భూమి ఉంటే 5 ఎకరాలు శ్మశానానికి కేటాయిస్తే ఇప్పుడు 1 ఎకరమే మిగిలింది. అట్లాగే ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్న భూములు ఆక్రమణకు గురైనవి. 50% గ్రామాల్లో శ్మశానాలు లేవు. రెండో విషయం ఏంటంటే దాదాపు మేము సర్వే చేసిన గ్రామాల్లో 40% గ్రామాల్లో ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మిగతా ఇచ్చిన చోట్ల లో లెవెల్లో ఇచ్చేశారు. వర్షం వస్తే చెరువులుగా మారిపోతున్నాయి. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంటు లేదు, ఇంకా నిర్మాణానికి అవసరమైన డబ్బులు కూడా సరిపడేవట్లేదు. అందుకనే ఈ మౌలిక సదుపాయాలు కల్పించి కనీసం గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలైనా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ బాబు గారు ఒక్క స్కూల్ కూడా మూతపడలేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మేము సర్వే చేసిన గ్రామాల్లో అనేక దళిత వాడల్లో దాదాపు 30 నుంచి 40% దళిత వాడల్లో స్కూల్స్, హాస్టల్స్ మూతపడిపోయాయి. అందుకనే ఇక నాలిక తాటి పట్టా అన్నట్టుగా ఈ ప్రభుత్వాలు ఏంటంటే అసెంబ్లీని ఎక్కడైనా సరే పచ్చి అబద్ధాలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాకి సంబంధించి ఉన్నాడు. ఎన్నికల ముందు కౌలు రైతులు చనిపోతే వాళ్ళ ఇళ్ళకెళ్ళి లక్ష ఇచ్చి కౌలు రైతులు మేము ఆదుకుంటాం, చట్టాలు మారుస్తాం, కౌలు రైతుల్లో ఎక్కువ మంది దళితులు, బీసీలు ఉన్నారు కాబట్టి దళితుల కోసం బ్రహ్మాండంగా మేము చట్టాలు తీసుకొస్తున్నారు. ఎన్నికలైన ₹1 ఒక్క కౌలు రైతుకి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు, సహాయం చేయలేదు. ఇంత దుర్మార్గంగా వ్యవసాయంలో కీలక పాత్ర వహిస్తూ దళితులుగా ఉన్న కౌలు రైతులకు కూడా అన్యాయం చేశారు. అట్లాగే లక్ష పంచే ఈ ప్రభుత్వం కొత్త మంజేరి అనే గ్రామంలో బ్రిడ్జి కూలిపోతే కేవలం 1-2 లక్షలు ఖర్చు పెడితే బ్రిడ్జి నిర్మాణం అయిపోద్ది. కానీ ఆ డబ్బులు దళితుల పేటలకు సంబంధించిన బ్రిడ్జి కాబట్టి ఈ 3 సంవత్సరాల కాలంలో ఆ బ్రిడ్జికి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అందుకే ఇంత దుర్మార్గంగా వివక్షతగా పాటిస్తున్నారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం డబుల్ ఇంజిన్ కాబట్టి డబుల్ అభివృద్ధి అన్నారు. ఇప్పుడు డబుల్ అభివృద్ధి
అభివృద్ధి కాదు, డబుల్ నిర్లక్ష్యానికి గురైపోతున్నాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. ఈ రాష్ట్రంలో వీళ్ళు అమలు జరుగుతున్నారు. అంటే రానున్న కాలంలో వలసలేనటువంటి దళితులు పేదల ఓట్లు తీసేస్తారు. అంటే దళితులకి ముఖ్యమంత్రి గారు చెప్పారు మొన్న స్వాతంత్ర దినోత్సవరాజు, డబ్బులు కూడా ఓట్లకి ఇవ్వద్దని చెప్పేసి. అంటే ఆయన ఇప్పటివరకు ఇచ్చినట్టే. రేపు రానున్న కాలంలో వీళ్ళు ఓట్లు కూడా తీసేసి వీళ్ళకి ఎన్నికలప్పుడు డబ్బులు కూడా కొట్టడానికి కూడా కుట్ర తాగినట్టుగా అనిపిస్తుంది. అందుకని అన్ని విధాల దళితుల్ని దగా చేస్తున్న ఈ విషయాల మీద ప్రభుత్వం ఆలోచించాలి. ఈ విషయమే 18వ తారీఖున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి గారిని కలిసాం. ఆయన కూడా విన్నాడు, కలెక్టర్లకి చెప్తా అన్నాడు. అలా కాని పక్షంలో రానున్న కాలంలో ప్రత్యక్ష కార్యాచరణకు పోయి ఈ ఆక్రమణలు వినిపించడం ఇంకా రకరకాల పనులన్నిటికీ మా సంఘాలన్నీ సిద్ధమవుతాయని చెప్పేసి తెలియజేస్తాం. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యుల బలవన్ మరణానికి కారకుడైన షాదిక్ ఖాన్ శిక్షించాలని హిందూ చైతన్య వేదిక డిమాండ్ చేసింది. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చలో కాకినాడ కార్యక్రమంలో రాజానగరం, జగ్గంపేట, పోలవరం నియోజకవర్గాల నుండి వేలాదిగా తరలివచ్చిన హిందువులు షాదిక్ ఖాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ బాలాజీ చెరువు నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టి పీజీఆర్ఎస్లో కలెక్టర్కు కఠినంగా శిక్షించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావులు మాట్లాడుతూ మహిళను మోసం చేసి ఒక కుటుంబం బలవన్మరణానికి కారకుడైన సాదిక్ ఖాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అతనిపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఏఈ నూకరాజు కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు కాజేశారన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. బాధిత కుటుంబానికి చెందిన ఆస్తులను తిరిగి ఇప్పించి న్యాయపరమైన రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, అధిక సంఖ్యలో హిందువులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని కుటుంబాలు బయటకు వచ్చాయి, కొన్ని కుటుంబాలు చెప్పుకోవడానికి అవకాశం లేక పరువు కోసం అణిగి మణిగి జీవిస్తున్నాయి. ఇది తాత్కాలికంగా ఏదో ఒక కుటుంబానికో ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు, గుర్తుంచుకోవాలి. షాదిక్ ఖాన్ హత్య చేశాడని చెప్పినంత మాత్రాన ఇదేదో తాత్కాలికంగా వాళ్ళేదో ఆత్మహత్య చేసుకున్నారనో, లేకపోతే 11 కోట్ల అప్పు ఉంది కాబట్టి ఆత్మహత్య చేసుకున్నారనో, వేరే విధంగా మన మహిళలను కించపరిచే విధంగా ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పేసి తప్పుడు సమాచారం ద్వారా కేసును డైవర్ట్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సమాజం ఆలోచిస్తుంది, చూస్తూ ఊరుకోదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది ముస్లింల బుజ్జగించే ధోరణికి మరొక విషయం కాదు. ఖచ్చితంగా ముస్లింలు బుజ్జగించడం కోసం. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరిచితమే. ఈ రోజు మేమందరం ఈ రోజున నేను మీ కంబాల శ్రీనివాసరావు ఈ రోజున కాకినాడలో జరుగుతున్న ఏదైతే ఈ ధర్నా ఉందో, దుర్మార్గులకి సాదిక్ ఖాన్ అనే వాడు చేసిన దుర్మార్గానికి గుణపాఠం నేర్పాలనే సంకల్పంతో ఈ రోజున మొత్తం ఈ నియోజకవర్గాల్లో జనాలందరూ కూడా కాకినాడ చేరుకోవడం అయింది. నేను ప్రత్యేకించి జగ్గంపేట, రాజానగరం, అలాగే పోలవరం నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 500 నుంచి 700 మంది దాకా బస్సులో 1000 మంది ఉండొచ్చు. ఎందుకంటే వ్యక్తిగత ప్రైవేట్ వాహనాల్లో కూడా చాలా మంది వచ్చారు, మీరు చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఇంతమంది జనాలు స్వచ్ఛందంగా, ఎవరు కూడా డబ్బులు ఇస్తామంటే కాదు, హిందుత్వం మీద భక్తితో వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా నిజానికి ఈ సాదిక్ ఖాన్ అనేవాడే కాదు, మనకి కాకినాడలో కానీ రాజమండ్రిలో కానీ
ఈ వెస్ట్ బెంగాల్లో ఏదైతే మనకి భారతీయ జనతా పార్టీ తరిమేస్తే వచ్చిన ఈ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో ఈ రోహింగ్యాలందరూ కూడా పాకిస్తాన్ బంగ్లాదేశ్ వచ్చిన రోహింగ్యాలందరూ కూడా రాజమండ్రి కాకినాడ పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తూ మన హిందువులు నాశనం చేయడానికి చిన్నప్పటి నుంచి కూడా మదర్సాల్లో అనేక రకమైన కుట్రలు పడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా ఈ సాదిక్ ఖాన్ అనే వాడిని మరణశిక్ష విధించేంత వరకు ఏదో ఈ రోజు ధర్నాలు చేసి ఆపేయడం కాకుండా ఈ సాదిక్ ఖాన్ అనే వాడికి మరణశిక్ష వేసే వరకు కూడా మనం అందరూ వదిలిపెట్టుగా ఉండాలి. నేను దీంట్లో చాలా గట్టిగా తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయాన్ని. ఈ ఒక్క విషయమే కాదు, మనకి ఎక్కడున్న ట్రైన్లో రోడ్ల మీద ప్రజలను బాధ పెడుతూ నమాజ్ చేయడం కానీ, అలాగే చాలా దుర్మార్గాలు మనకి తినిపించే బిర్యానీల్లో రకరకాల మనకి హిందువులకు నిషిద్ధమైన మాంసాహారాలు కలపడం కానీ, మన బిర్యానీలో ఉచ్చలు పోయి మనకు తినిపించడం కానీ, టాయిలెట్ నీళ్ళతో బిర్యానీలు వండించడం కానీ, ఇలాంటి దుర్మార్గాలన్నీ కూడా పైకి మాత్రం చాలా గొంతు నుంచి చాలా మతపరంగా మాట్లాడుతున్నా కానీ సపోర్ట్ చేసినట్టు కానీ అంతర్గతంగా అయితే మాత్రం హిందువులను సర్వనాశనం చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ అడ్డుకోవడానికి నేను దాదాపుగా ఒక 1000 మందితో కలిసి ధర్నాలో పాల్గొనడానికి వచ్చాను. మాకు ఎవరైతే ఈ హిందూ జన చైతన్యం ఎవరైతే వేదిక ఏర్పాటు చేశారో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు రానున్న కార్యక్రమంలో కాకినాడ రాజమండ్రిలో కూడా ఈ హిందూ ధర్మాన్ని పరీక్షించడం కోసం కానీ, ఎవరైతే దుర్మార్గులు హిందుత్వాన్ని నాశనం చేయడం ప్రయత్నిస్తారో వాళ్ళందరి మీద కూడా తీవ్రమైన పోరాటం చేయడం సిద్ధంగా తెలియజేసుకుని మీ కంబాల శ్రీనివాసరావు. నూకరాజు గారి కుటుంబం హత్య చేయబడ్డానికి ఆత్మహత్య అని చెప్పేసి బయట కనపడుతుంది, కానీ ఆ పెట్టిన హరాస్మెంట్ కు వ్యతిరేకంగా హత్య చేయబడ్డాడు. షాదిక్ ఖాన్ పేరుకు షాదిక్ ఖానే కానీ ఇలాంటి షాదిక్ ఖాన్లు రాష్ట్రం మొత్తం మీద అనేక మంది అంతర్జాతీయ కుట్రలో భాగంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది కేవలం మత మార్పిడి కుట్ర, ఇది కేవలం లవ్ జిహాద్ కుట్ర. లవ్ జిహాద్లో ఆడపిల్లలను ట్రాప్ చేసి వాళ్ళను రకరకాల పద్ధతుల్లో ఆకర్షించి పెళ్లి చేసుకునే పిల్లల్ని కని తద్వారా ఆ పిల్లల్ని ముస్లింలకు తయారు చేసి జనాభాను పెంచుకోవడంతో పాటు భూమిని ఆక్రమించడమే ప్రధానమైన కుట్రలో భాగంగా ఇది జరుగుతుంది. ఇది కేవలం ఇక్కడ జరిగిన సంఘటన మాత్రమే కాదు, తెలియకుండా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా సమాజం గమనిస్తుంది. ఎక్కడికక్కడ వ్యతిరేకించే చోట వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించలేక బయటికి చెప్పలేక పరువు కోసం ఆగి ఉన్న సమాజం చాలా ఉంది. హిందూ సమాజం గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇటువంటి వాళ్ళని ఎక్కడెక్కడున్నారో ఏరి వేసే ప్రయత్నం చేయాలి. ఏదో చేసుకొచ్చేసి కంటి తుడుపుగా హిందువులను మభ్యపెట్టడం కోసం అరెస్ట్ చేస్తే సరిపోదు, తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. మేము డిమాండ్ చేస్తున్నాం హిందూ చైతన్య వేదిక తరఫున. ఖచ్చితంగా ఆ ఆస్తిని ఏ విధంగా అయితే వాళ్ళ చెల్లెళ్ళ పేరు మీద అక్కల పేరు మీద రాయించుకున్నాడో ఆ ఆస్తిని మొత్తం ఆ పిల్లవాడి పేరు మీద రాయించాలి, నూకరాజు మనవడి పేరు మీద రాయించాలి. ఆ తర్వాత అతన్ని మీరు ఎన్కౌంటర్ చేస్తారా లేకపోతే శిక్షిస్తారా, ఏం చేస్తారో చెయ్యాలి. ఇది మాత్రం ఖచ్చితంగా మా డిమాండ్, హిందూ సమాజం డిమాండ్. బుల్డోజర్ ఎందుకు రాదు? హిందూ సమాజానికి ఇంత అన్యాయం జరుగుతుంటే యూపీ మార్గంలో యూపీ పద్ధతిలో బుల్డోజర్ వారి ఆస్తులను ఎందుకు ధ్వంసం చేయదు? వాడిని ఎందుకు ఎన్కౌంటర్ చెయ్యరు? ఉరివేయాలి, నడి రోడ్డు మీద ఉరివేయాలి. అలాంటి వాడిని ఒక్కడే కాదు, అలా చేస్తున్న అనేక మందిని. సర్వే జన సుఖినో భవంతు హిందూ నినాదం, కానీ మారుస్తున్నాం. హిందూ సర్వే సజ్జన సుఖినో భవంతు, సర్వే సజ్జనులు మాత్రమే సుఖంగా ఉండాలి. ఇలాంటి దుర్మార్గులు హిందుత్వాన్ని నాశనం చేయడం కోసం, హిందూ మానబిందువులను అవమానపరచడం కోసం పనిచేసే ఇలాంటి షాదిక్ ఖాన్లు కానీ, రసూళ్లు కానీ, అబ్దుల్లాలు కానీ, ఇటువంటి యాడు ఎవ్వడున్నప్పటికీ కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. నా పేరు పిన్నం వెంగళరావు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తమ అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. కాకినాడ శాంతి నివాస్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం నూతన కార్యవర్గ వివరాలను, బ్యాంకు అభివృద్ధి అంశాలను నాయకులు వెల్లడించారు. సంఘం ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం నూతనంగా 22 మందితో కూడిన కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని 13 డీసీసీ బ్యాంకుల్లో 12 బ్యాంకులు ఇప్పటికే వేతనాలు పెంచుకున్నాయని తెలిపారు. తమ బ్యాంకు కొంత అప్పుల్లో ఉండడంతో బ్యాంకు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రావాల్సిన 41 నెలల ఏరియర్లను వెదులుకున్నట్లు తెలిపారు. బ్యాంకుకు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఒక సంఘం తప్పుడు ప్రచారం చేస్తుందని, ఉద్యోగులెవరూ వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బ్యాంకు నష్టాల్లోకి వెళ్లడానికి ప్రధాన కారణం
ఎన్పీఏ లేనని తాము గుర్తించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తన ప్రత్యేక చొరవతో ప్రభుత్వం నుంచి నిధులు రప్పించి అప్పులను గణనీయంగా తగ్గించారన్నారు. అలాగే 18 కోట్ల టిడ్కో బకాయిలను కూడా చైర్మన్ చాలా వరకు తగ్గించినట్లు వెల్లడించారు. బ్యాంకును లాభాల బాట పట్టించేందుకు అభివృద్ధి దిశగా అహర్నిశలు కృషి చేస్తున్న బ్యాంకు చైర్మన్, సీఈఓలకు సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం క్రాంతికృష్ణ, అధ్యక్షుడు పి కృష్ణమోహన్, కార్యనిర్వహణ అధ్యక్షుడు జి అప్పారావు, ట్రెజరర్ కె పల్లవి, ఉపాధ్యక్షులు జీబీ మనోహర్, ఐఎస్టీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మేము కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అండి. మనం ఏదైతే మేము డీసీసీబీ ఎంప్లాయీస్మి, మేమైతే అసోసియేషన్ మాది ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. దానికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను, సార్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మేడం ట్రెజరర్, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మనోహర్ గారు ఉన్నారు. ముందుగా మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచాము అంటే, మేము నూతనంగా ఒక కమిటీ ఫామ్ అయింది నిన్న. బ్యాంకు సంబంధించి ఎంప్లాయీస్ సంబంధించి ఒక అసోసియేషన్ ఉంది. అది ఏఐబి అండర్టేకింగ్లో ఉన్నాయో. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ప్రతినిధులుగా మేము నిన్నే నియమించడం జరిగింది. ఒక ఎలక్షన్ కూడా జరిగింది. దాంట్లో జనరల్ సెక్రటరీగా నేను ఎం క్రాంతికృష్ణ ఎలక్ట్ అయ్యాను. ప్రెసిడెంట్గా కామ్రేడ్ పి కృష్ణమోహన్ గారు, అలాగే ట్రెజరర్గా కె పల్లవి గారు, వైస్ ప్రెసిడెంట్గా జీబీ మనోహర్ గారు ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇతర కమిటీ సభ్యులు కూడా ఒక 22 మంది ఒక కమిటీగా ఫామ్ అవడం జరిగింది. ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎంప్లాయీస్ యొక్క సమస్యల కోసం మా అసోసియేషన్ ఎప్పుడూ కూడా ముందుండి ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఎంప్లాయీస్కి వచ్చినట్టు ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అసోసియేషన్ పరంగా మేము టేకప్ చేస్తాం. గత 3 సంవత్సరాలు కూడా నేనే జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మరి ఈసారి కూడా మరొకసారి నాకు సర్వీస్ చేసే అవకాశం నాకు దక్కింది. సో నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో నేను మళ్ళీ జనరల్ సెక్రటరీగా నియమించబడ్డాను. అదేవిధంగా మా కమిటీలో 22 సభ్యులు కూడా మన బ్యాంక్ ఎంప్లాయీసే. వివిధ క్యాడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్లుగా, జాయింట్ సెక్రటరీలుగా, అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద ఉంటారు. సో సమాముఖంగా కాకినాడ డీసీసీబీ ఎంప్లాయీస్కి అసోసియేషన్ ఏపీసీసీబీఏగా మేము ఒక 22 మంది సభ్యులతో ఒక నూతన కమిటీ అనేది ఫామ్ అయింది సార్. సో ఆ విషయం సభాముఖంగా మీడియా ప్రతినిధులకు తెలియజేయాలనే ఉద్దేశంలో ఒక ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం. అంతేకాకుండా ఎంప్లాయీస్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అసోసియేషన్ పరంగా మేము పూర్తిగా టేకప్ చేస్తాము. ఎప్పుడు కూడా ఒక ఎంప్లాయీకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అసోసియేషన్ వెనకలే ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏఐబి ఏదైతే ఉందో దాన్ని ఎఫిలియేటెడ్గానే ఏపీసీసీబీఐగా వర్క్ చేస్తుంది. కూడా మేము స్వచ్ఛందంగా సాక్రిఫైస్ చేస్తుంటారు. మరొక ఉదాహరణ ఏంటంటే ఎల్టీసీ అంటే కుటుంబ సభ్యులతో ఎవరైనా 4 కానీ లేదా అమ్మ తల్లిదండ్రులు ఉంటే 6 కానీ ఎక్కడికైనా ఏదైనా విహారయాత్రకు వెళ్తే 4,000 కిలోమీటర్ల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ 4,000 కిలోమీటర్ల వరకు వెళ్ళే అవకాశాన్ని కూడా కోల్పోయి కనీసం ఎల్టీసీ అన్నది బెనిఫిట్ మేము పూర్తిగా రద్దు చేసుకుని స్వచ్ఛందంగా ఇచ్చాం సార్ ఎంప్లాయీస్. ఎందుకంటే బ్యాంకు పరిస్థితి బాగోలేదు. ఈ బ్యాంకు పరిస్థితి ఎలా బాగుపడడం గల కారణం ఇప్పుడు పనిచేస్తున్న ఏ ఒక్క ఎంప్లాయీ కూడా బాధ్యత లేదని ముక్త కంఠంతో పత్రికా సమావేశం మీ అందరి సమస్యలు చెప్పదలుచుకున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ కూడా ఇన్ని బెనిఫిట్లు కోల్పోతూ మా కుటుంబాలు నిలబెట్టుకోవడానికి, బ్యాంకు నిలబెట్టుకోవడానికి పనిచేస్తున్న కాపాడతాయని మీకు అర్థం చేయడం కోసం, చెప్పడం కోసమే ఈ మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 2,70,000 మంది వరకు అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కుటుంబాల యొక్క లబ్ధి కొరకు, అలాగే లోనింగ్స్ 1,30,00,000 వరకు లోనిస్తున్నారు. సో సొసైటీ ఈ బ్యాంక్ లేకపోతే సొసైటీ ఉండదు. సొసైటీలో సుమారుగా 2,000 మంది వరకు కూడా 2,000 మంది వరకు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సొసైటీలో కూడా ఈ డీసీసీ బ్యాంక్ మీదే ఆధారపడి ఉన్నారు సార్. సో మెసెంజర్లు కానీ, సెక్యూరిటీస్ ఇవన్నీ చూసుకుంటే సుమారు 3,000 కుటుంబాలు యొక్క భవిష్యత్తు ఈ బ్యాంకు మీద ఆధారపడి ఉంది. వీటన్నిటికీ కూడా ప్రతి ఎంప్లాయీ కూడా సాక్రిఫైస్ చేసి దీన్ని నిలబెట్టి బతికించాలనే ఉద్దేశంతో మాత్రమే పనిచేస్తున్నారు. దానికి మంచి ఉదాహరణ ఏంటంటే గౌరవ చైర్మన్ తుమ్మల రామచంద్రబాబు గారు వచ్చిన తర్వాత డిపాజిట్స్ అనేవి సుమారు 200 కోట్లు పెరిగినాయి. గోల్డ్ లోన్స్ అనేవి 300 కోట్లు పైచిలకు పెరిగినాయి. ప్రస్తుతానికి అయితే 400 కోట్లు పెరిగినాయి. లాస్లో ఉన్న బ్యాంకుని, సుమారు ఆపరేషన్ లాస్లో ఉన్న బ్యాంకుని గత నెల రిపోర్ట్ ప్రకారంగా అయితే 2,74,00,000 రూపాయలు ప్రాఫిట్లోకి తీసుకొచ్చారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో. మరొక మంచి ఆయనకున్న పలుకుబడి, బయట ఉన్న సమాజంలో ఉన్న పేరు దాన్ని ఉపయోగించుకుని గత గవర్నమెంట్లో టిడ్కో రుణాలను ఇచ్చారు. ఇవ్వడం వల్ల
అదన్నీ కూడా ఎన్పిఏకి అయిపోయి సుమారుగా 18 కోట్ల నుంచి 28 కోట్ల వరకు లాస్ పోయింది. గవర్నమెంట్కి రావాల్సిన 1,84,00,000 రూపాయల ఫండ్ రప్పించి అవన్నీ కూడా టిట్కో రుణాలకి జమ వేయడం వల్ల 7 కోట్ల పైచిలుపు ఎన్పిఏ బయటకు వచ్చింది. సో సిఆర్ఏఆర్ కూడా 3.24 ఉన్నది సిఆర్ఏఆర్ అని 4.4 పెంచారు. ఈ ప్రామాణికరాలన్నీ కూడా పాటిస్తూ ఫాలో అవుతూ నాబార్డు యొక్క గైడ్లైన్స్ తీసుకుంటూ ఆప్కో యొక్క గైడ్లైన్స్ తీసుకుంటూ ఎంప్లాయీస్కి ఇచ్చే బెనిఫిట్ పొందితేనే ఈ బ్యాంకు బాగుపడుతుందని అందరూ నమ్మి జనరల్ బాడీ సమక్షంలో ఆమోదించి పెంచడం జరిగిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న E20 పెట్రోల్ వాడకం వలన వచ్చే నష్టాలను ప్రజలకు వివరించనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సీరా రమేష్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక గోకులం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కన్వీనర్లతో స్టేట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ తోకల వరదరాజా సాంచి, జిల్లా కన్వీనర్ నరాల శివాలు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే విధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆరోపించారు. E20 పెట్రోల్తో వాహన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ఈ విధానంపై ప్రజలకు అర్థమయ్యేలా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచార, నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. దేశంలో ప్యూర్ పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలని, E20 వినియోగంపై ప్రజలను పూర్తి అవగాహన కల్పించి తర్వాతనే వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కాలూరి కృష్ణమోహన్, అల్లూరి జిల్లా కన్వీనర్ పద్మశ్రీ గంగరాజు, బాపట్ల జిల్లా కన్వీనర్ అట్ల బాలాజీరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ యార్లగడ్డ శ్రీనివాసరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజేష్, కాకినాడ స్టూడెంట్ వింగ్ నరాల గౌతమ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు డాక్టర్ తోకల వరదరాజ సాంచి, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు E20 అనే కార్యక్రమము మన దేశవ్యాప్తంగా బీజేపీ పాలకులైన ఫోర్స్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఇంజన్స్ను కూడా రెక్టిఫై చేయడం అనేది జరగలేదు. ఈరోజు ఇథనాల్ అనేది అది చెరుకు గడ రసం నుంచి వస్తుంది. అది ఆల్కహాల్ కంటెంట్. ఆల్కహాల్లో నీరు, ఆల్కహాల్ కలిపి ఉంటుందండి ఇథనాల్. సో ఒక ఇథనాల్ 1 లీటర్ తయారు చేయాలంటే ఎన్ని వందల లీటర్ల వాటర్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఈ లీటర్లతో ఇథనాల్ తయారు చేయటం వల్ల భూగర్భ జలాలు కూడా అడుగట్టుపోయే పరిస్థితి ఉంది. ఈరోజే చాలా ఏరియాల్లో మనకి వాటర్ స్కేర్సిటీతో బాధపడుతున్నాం. ఇలాంటి సమయంలో కూడా కొన్ని ఫ్రెష్ వాటర్ వాడి పరిశ్రమలు తీసుకురావడం, వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం జరుగుతాం. ఈరోజు ఇథనాల్ కూడా అట్లాంటిదే. ఇథనాల్ తయారు చేయడానికి అయ్యేది దగ్గరగా ఖర్చు సుమారుగా నేను అనుకుంటున్నాను 1000 రూపాయలు అనుకుంటున్నాను. ఒకసారి మీరు గమనించండి. కానీ లీటర్ పెట్రోలు మనకు వచ్చేది క్రూడ్ ఆయిల్ కానీ ఏదైనా కానీ బ్యారెల్లో చాలా తక్కువ. అది మనం 30 రూపాయలకి ఇవ్వచ్చండి. 40 రూపాయలు, 30 నుంచి 40 రూపాయలు లీటర్ ఇవ్వచ్చు ప్యూర్ పెట్రోల్. కానీ మన జిఎస్టీల వల్ల, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ వల్ల అది 107 రూపాయలు, 110 రూపాయలకి వెళ్ళడం జరిగింది. రెండోది ఇథనాల్ అనేది మీరు ప్రాక్టికల్గా దాన్ని చూసినట్టయితే పెట్రోల్ అనేది ఇమీడియట్గా ఎవాపరేట్ అయిపోతుంది. ఇథనాల్ ఎవాపరేట్ అవ్వదండి. ఇథనాల్ అనేది ఇంజిన్లో బాటంలో నించుండిపోద్దండి. దాని తర్వాత కింద వాటర్ ఉండిపోద్దండి. సో ఇది ఉండిపోవటం వల్ల రస్ట్ పట్టుతున్నాయి, ఇంజిన్లు పాడైపోతున్నాయి, అన్నీ పాడైపోతున్నాయి. వాటర్ సమస్య, ఇంజిన్ సమస్య. ఈ ఇథనాల్ 20 అనేది తీసుకొచ్చడానికి ముఖ్య కారణం ఏంటంటే అండి. అందరికీ నమస్కారం. నా పేరు నరాల శివ అండి. నేను ఆమ్ ఆద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్. ఈ E20 పెట్రోల్ కోసం అరవింద్ కేజ్రీవాల్ గారు నేషనల్ టౌన్ హాల్లో ఢిల్లీలో పెద్ద ప్రోగ్రాం పెట్టారు. దానికి 7,50,000 మంది నెట్లో ఒక క్లిక్లో 1 అవర్లో జాయిన్ అయ్యారు. అంటే E20 పెట్రోల్ అయితే ఏదైతే ఉందో అది ఎంత ప్రమాదకరం అనేది అరవింద్ కేజ్రీవాల్ గారు చాలా క్లియర్గా ఢిల్లీలో నేషనల్ టౌన్ హాల్లో తెలియజేశారు. మీకు మా సభ్యులు కూడా మాట్లాడారు, కృష్ణమోహన్ గారు మాట్లాడారు, మా సాంచి గారు కూడా ఇప్పుడు దానికోసం తెలియజేశారు. ఏంటంటే ప్రజల ఎవరికి కూడా తెలియట్లేదు. సో మెల్లిమెల్లిగా E20 పెట్రోల్ని అలవాటు చేస్తున్నారు. మనం వాడి ఇప్పుడు బైక్స్ అయితే ఉన్నాయో BS6 ఇంజిన్స్ కొత్తగా తీసుకొచ్చారు. BS4 ఇంజిన్స్ ఉండి BS4 ఇంజిన్స్కి ఈ పెట్రోల్, ఇథనాల్ పెట్రోల్ ఏదైతే ఉందో అది సరికాదు. ఇది మీరు ఎవరన్నా అబ్జర్వ్ చేసి చూడండి.
మెల్లిమెల్లిగా బండి స్లో అవ్వడం కానీ, కార్బొరేటర్ పాడవడం కానీ, ఆ పిస్టన్స్ ఏవైతే ఉన్నాయో అందులో కార్బన్ పడడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక లిక్కర్ లాంటిది అనమాట. ఈ ఇథనాల్ అనేది పెట్రోల్ అయితే అవైబ్రేట్ అవుతుంది, కానీ ఇథనాల్ని ఓపెన్ చేసి అలా పక్కన పెట్టారనుకోండి, అందులో పవర్ పోయి వాటర్ మాత్రమే మిగులుతుంది. మీరు చాలా బొంకుల్లో గమనించారు, వాటర్ వస్తుంది కొడుతుంటే పెట్రోల్లో వాటర్ వస్తుందని చాలా మంది అన్నారు. పెట్రోల్లో అయితే వాటర్ కలపరండి, అది ఇథనాల్ పెట్రోల్ అయితేనే ఆ ఇథనాల్ అవైబ్రేట్ అయిపోయి పెట్రోల్ అయిపోయిన తర్వాత వాటర్లా ఉండిపోద్ది. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ప్రతి బళ్ళలోని వాటర్ కొంచెం దిగుతుంది. ఇప్పుడు మెకానికల్ చాలా మంది నేను అడగడం జరిగింది, బట్ వాటర్ రావడం, కార్బొరేటర్లో వాటర్ రావడం ఇది జరుగుతుంది. ఇప్పుడు కార్బొరేటర్ లేని బళ్ళు వచ్చినాయి కాబట్టి అందులో కొంచెం వరకు సెట్ అవుతుంది BS6 ఇంజిన్స్కి. అది BS4 ఇంజిన్స్ చాలా మంది 75% పీపుల్ వాడేది BS4 ఇంజిన్స్ వాడుతున్నారు. కొత్తగా వచ్చిన ఇంజిన్స్ ఎవరు వాడట్లేదు, చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. మా పార్టీ తరపు నుంచి ఏవైతే E20 పెట్రోల్ ఉందో దీన్ని మేము కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నాం. కాకినాడ జిల్లా శంకవరం ఎస్సీ హాస్టల్ మూసివేతను ఖండిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సమస్యను విన్న జిల్లా కలెక్టర్ స్పందిస్తూ విద్యార్థులకు దూరమవుతుందని తాత్కాలికంగా నిలిపివేసినట్లు, త్వరలోనే స్కూల్ పరిసర ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలు కలిగిన హాస్టల్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని తెలిపినట్లు వివరించారు. 2027 విద్యా సంవత్సరానికి అందుబాటులో నూతన హాస్టల్ నిర్మించి ఇస్తామని, ఇప్పుడున్న హాస్టల్ SC/ST పిల్లలకు ఉపయోగపడే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మరి ఈరోజు శంకవరం ఎస్సీ హాస్టల్ నిమిత్తం కలెక్టర్ గారిని దళిత సంఘాల తరపున కలవడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. అక్కడ పిల్లలకి ఇబ్బందికరమైన వాతావరణం ఉందనే నేను తాత్కాలికంగా మూసివేయడం జరిగింది తప్ప శాశ్వతంగా నేను మోస్తా లేదు. ఖచ్చితంగా అక్కడ నేను ప్లేస్ కూడా కేటాయించడం జరిగింది, నిధులు కూడా సమకూర్చాను. ఖచ్చితంగా ఈ నెలాఖరుకల్లా అక్కడ హాస్టల్ శంకుస్థాపన చేసి కొత్త హాస్టల్ని ఖచ్చితంగా మార్చి కల్లా పూర్తి చేసి మీకు అప్పచెప్తానని కలెక్టర్ గారు హామీ ఇవ్వడంతో మేము నిజంగా హర్షం వ్యక్తం చేసాం. ఎందుకంటే ఆ భవిష్యత్తులోని అన్ని హాస్టల్ మూసివేసి తిరిగి రాకుండా పోవడం బాధాకరంగా ఉన్నాయి. మరి కలెక్టర్ గారు కూడా స్పందించిన తీరు మాకు నచ్చింది. అదేవిధంగా మరి ఇప్పుడున్న హాస్టల్ని, దూరంగా ఉన్న హాస్టల్ని SC/STలకి మరి వాళ్ళ యొక్క అభివృద్ధికి, లేకపోతే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అలాంటి ఏదైనా అక్కడ పెట్టి వాళ్ళని డెవలప్ చేసే విధంగా చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. దానికి కూడా కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇప్పుడున్న హాస్టల్లో పెడతాను, కొత్త హాస్టల్ని ఖచ్చితంగా ఈ నెలాఖరుని శంకుస్థాపన చేసి నిర్మాణాలు పూర్తి చేస్తానని హామీ ఇవ్వడంతో మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ జై భీమ్లు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం పారుపాక గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాల పక్కన ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములను ఆక్రమించి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు మతపరమైన కట్టడాలు కట్టడాన్ని స్థానిక ప్రజలు ఖండించారు. ఇటువంటి కార్యక్రమాల వలన గ్రామంలో శాంతి భద్రతలు లోపించి మత కులపరమైన గొడవలకు దారితీస్తుందన్నారు. సంబంధిత అధికారుల దృష్టి కేంద్రీకరించి సమస్యను పరిష్కరించి సానుకూల వాతావరణాన్ని గ్రామంలో నెలకొల్పాలని గ్రామస్తులు కోరారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం పారుపాక గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ ఏంటంటే గ్రామస్తులందరూ ఏకంగా ఉండి ఇక్కడ ఒక అక్రమ కట్టడం జరుగుతుందని చెప్పేసి నినాదాలతో ఇక్కడ మన ముందుకి రావడం జరిగింది. ఏంటి వివరాల్లోకి వెళ్తే ఇక్కడ సచివాలయం పక్కన ఒక ఆధ్యాత్మికమైన కట్టడం జరుగుతుందని, దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ముఖ్యంగా తెలియవలసింది ఏంటంటే స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఇక్కడ మాత్రం ఎటు మతపరమైన కానీ కులపరమైన కట్టడాలు జరగకుండా, మాకు పశువులు ఎక్కువ మా గ్రామంలో ఉంటాయి కాబట్టి ఈ గ్రామానికి సంబంధించిన ఏదోటి పశువుల దొడ్డి కానీ వేరేటి కట్టి మాకు అందరికీ ఒక గ్రామస్తులందరికీ సహకరించవలసి కోరుతున్నామని చెప్పి తెలియజేసుకున్నారు. వారి మాటల్లో కూడా అసలు విషయం ఏంటన్నది కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, అసలు ఏంటి మీరు ఇక్కడ నినాదాలు చేయడం గల కారణం ఏంటి, అసలు ఏంటి మీకేం కావాలనుకుంటున్నారు, అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీడియా ద్వారా? కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం పారుపాక గ్రామ కల్పస్తుడు. నా పేరు ప్రకృతి జీవజీవం అండి. ఇక్కడ రైతు భరోసా కేంద్రం కట్టిన పక్క ప్లేసు పశువులు బోనుకని ఆ రోజు నియమించున్నారు. ఈ ఖాళీ స్థానాలని పారుపాకలో ఒక టీడీపీ లీడర్ గారు పడాల తిరుమల వెంకన్నర గారు ప్రోత్సాహంతో గాడి గోవిందు, వనుం రమేష్ తదితరులు అందరూ కూడా
కలిసి రాత్రుల మీద ఇది దౌర్జన్యంగా గుంటలు తీయడం జరిగింది. కానీ అంత రాత్రి ఇది గవర్నమెంట్ స్థలం అని చెప్పేసి మీరే సూచిస్తున్నారు. అయితే ఈ గవర్నమెంట్ స్థలాన్ని అంత రాత్రి మీద చేయడం గల కారణాలు ఏంటంటారు? వారి యొక్క ఉద్దేశాలు ఏంటంటారు? దౌర్జన్యంగా ఆ కమ్యూనిటీకి స్థలం కట్టబెడితే ఆ ఓట్లు పడతాయని ఆ నాయకులు కమ్యూనిటీ అంటే ఏ కమ్యూనిటీ? కొప్పుల వెలమ కమ్యూనిటీకి ఆ వెలమ కమ్యూనిటీకి ఈ స్థలాన్ని అప్పగిస్తే ఆ ఓట్లన్నీ కూడా తిరుమల వెంకటేశ్వర ఉన్న వర్గానికి పడతాయనే ఉద్దేశంతో ఆయన కులాలను విడగొట్టి రాజకీయం చేయడం కోసం ఈ స్థలాన్ని కబ్జా చేయడం జరిగిందండి. అంటే మీ ఊర్లో ఎటువంటి ప్రభుత్వ భూములు కానీ లేదంటే ఆధ్యాత్మికమైన కట్టడాలు కానీ లేవా? లేదా అందువల్లనే ఇక్కడ రామాలయం కట్టాలని లేకపోతే ఏదోటి ఆధ్యాత్మిక ఏదోటి కట్టాలని కమ్యూనిటీలు కట్టాలని అది ఏదోటి అందుకని నిర్ణయం తీసుకుంటున్నారు, లేకపోతే ఆల్రెడీ ఉండగా ఇది స్వార్థపూర్తిగా జరుగుతుందని మీరు ఆశిస్తున్నారా? రామాలయాలు ఉన్నాయండి, కృష్ణాలయాలు ఉన్నాయి, అలాగే ఆంజనేయ స్వామి గుడి ఉంది, వినాయకుడి గుడి ఉంది, అన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఉన్నా సరే అతను రాజకీయ లబ్ధి కోసం 2 కులాల మధ్య చిచ్చు పెడితే ఊరు విడిపోద్దని అతని సైడ్ ఒక సగం వర్గం ఉంటుందని ఉద్దేశంతో ఈ పాయింట్ ఆయన ఎన్నుకున్నాడు. కానీ ఆయనకు తెలుసు, ఎందుకంటే ఇది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఏమి మతపరమైన కులపరమైన ఉండకూడదని జీవో కూడా ఉంది. అది ఆల్రెడీ తెలిసినా సరే ఆయన మూర్ఖత్వంగా రాత్రుల మీద గొయ్యలు దవ్వించాడు దగ్గరుండి. అప్పుడు వెంటనే విఆర్ఓ గారికి వాళ్ళకి కంప్లైంట్ చేసి ఆపించాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, కానీ ఆగింది. మళ్ళీ ఇప్పుడు దొంగచాటుగా స్పెషల్ ఆఫీసర్తో గ్రామ సభల మీటింగ్ లేకుండా తీర్మానాలు చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అంటే తీర్మానాలు చేస్తున్నారని మీ అపోహ, మీ దగ్గర ఏమైనా దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? మాకు ఎదురుకుంటా మాట్లాడిన అధికారులు మాటల వల్లే మాకు తెలుసుకుని సోమన్నాడు ఎంపీడీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, పంచాయత్ సెక్రటరీ గారికి లెటర్ కూడా దరఖాస్తులు పెట్టుకుంటే మాకు రాజకీయ ప్రలోభాలు ఉన్నాయండి, అందుకనే తప్ప మేము ఇంకో ఉద్దేశం కాదని చెప్తున్నారు. ఉద్దేశం తప్ప ఇంకోటి ఏం కాదండి. కానీ ఈ స్థలం ఆ కమ్యూనిటీ ఆక్రమించైతే వేరే స్థలం దీని పక్కన ఇంకో కమ్యూనిటీ ఆక్రమించేసుకుంటే మొత్తం బిల్డింగ్ ₹1 కోటి బిల్డింగ్ కూడా నిరుపయోగం ఉండిపోతాయనే మా ఉద్దేశం తప్ప ఈ స్థలంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మాణం జరగకూడదని ఎమ్మెల్యే గారికి మేము అలాగే అధికారులు కూడా విజ్ఞప్తి చేసుకుంటాం. అలాగే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఏదో కట్టడం జరుగుతుంది, అది మాత్రం మీ దృష్టికి వచ్చింది. అది మీరు అక్రమ కట్టడం లేకపోతే ఏదో కడుతున్నారని మీరు అనుకుంటున్నారు. అంటే అధికారులు మీరు కలిసినప్పుడు వారు ఏమేమి మీకు సూచించడం జరిగింది? అది ఏ ప్రపోజల్ పెట్టి ఇక్కడ ఈ గుంతలు కానీ ఇది కానీ తీయడం జరిగింది? ప్రపోజల్ అయితే ఏం లేవండి. అక్రమంగానే వాళ్ళు దౌర్జన్యంగా వచ్చారు. కానీ మొన్న సోమవారం మాత్రం మండల ఆఫీస్లో గ్రీవెన్స్లు ఇస్తే మాత్రం ఎంపీడీఓ కడితే మీకు ఇబ్బంది అని అడిగాడు ఆయన. అడిగితే నేను ఆ విషయం కూడా చెప్పాను. నేను ఇలా గత 2 కులాల మధ్య గొడవలు జరుగుతాయండి, మళ్ళీ వేరే కులం వస్తుంది, మరి వాళ్ళతో గొడవలు జరుగుతాయి, కానీ ప్రభుత్వ ఆస్తుల చుట్టూ మాత్రం ఎటువంటి మతపరమైన కులపరమైన నిర్మాణాలు ఉండకూడదండి, అది ఆల్రెడీ మీకు తెలుసు కదంటే చర్చిస్తాం చూద్దాం అన్న తప్ప దానికి పూర్తిగా చర్యలు తీసుకోలేదండి. ఎన్న నోటీసులు ఇవ్వమని చెప్పు, నోటీసు కూడా ఇవ్వలేదు. వాళ్ళు దౌర్జన్యంగా దీని మీద వస్తున్నారని రావడానికి చూస్తున్నారు. దీని ప్రోత్సాహం పడాలి తిరుమల వెంకటేశ్వర డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 2 కూడా చేసేస్తున్నాడు. కానీ ఇది ఏమనంటే ఎమ్మెల్యే గారు అన్నని చెప్తున్నారు. కానీ ఇది ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళాలి, ఈ విషయం వెళ్ళి ఎమ్మెల్యే గారు దీని మీద పరిష్కారం కూడా చేయాలని మేము మీడియా ద్వారా మీరు ఎమ్మెల్యే గారికి ఏదైనా సూటిగా మీడియా ద్వారా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? పారుపాకలో ఇప్పుడు దాకా ప్రశాంత వాతావరణంలో బతికిన అన్ని కులాలని కూడా ఇప్పటి నుంచి కుల మత భేదాలతో రెచ్చగొట్టొద్దని మేడం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ స్థలం విషయంలో తగిన చర్య తీసుకుని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఎటువంటి మతపరమైన కులపరమైన బిల్లులు ఉండకూడదని తెలిసి కూడా ఆమె ప్రోత్సాహం చేస్తుందని నాయకులు చెప్పుకుంటారు. కానీ మేడం గారు దీని మీద చొరవ తీసుకుని ఈ ఆస్తుల్ని పరిరక్షించి మా ఊళ్ళో కులాలకు మధ్య గొడవలు లేకుండా పరిరక్షించాలని మేము మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ గుంతలు తీసి ఆల్రెడీ కట్టడం నిర్మాణానికి అంతా కూడా జరుగుతూనే మనకి సూచనలు అయితే కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. అయితే దీని పక్కన చుట్టుపక్కల కూడా జీవో ప్రకారం కూడా ఎటువంటి ఉండకూడదని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. అయితే వీళ్ళ కోరేది ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ భూముల్ని మతపరమైన లేకపోతే కులపరమైన కట్టడాలు జరగడం వల్ల ఇక్కడ చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఏంటంటే ఒక కమ్యూనిటీ ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకో కమ్యూనిటీ ఇంకోటి చేద్దామని చెప్పేసి ముందుకు వస్తారు. కనుకంటే ప్రభుత్వ భూములు ఆక్రమించబడతాయి. ఈ ఆక్రమణకి తుదిలోనే మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ వందలుగా తరలి వచ్చారు. వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఈ యొక్క ఎటువంటి కట్టడాలు కట్టకుండా ప్రజలకు ఉపయోగకరంగా గ్రామానికి ఉపయోగకరంగా ఉండే ఏదైనా కట్టాలి తప్ప ప్రభుత్వ ఆస్తులో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలనే నినాదంతో తీసుకెళ్ళడం జరుగుతుంది. చూస్తుండండి వైఎన్సీ న్యూస్, మీ నానుబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.